Welcome to Smartrix. In this video, I am going to explain about ecological fallacy. It is also known as ecological inference fallacy or population fallacy. Previous cycle లో population fallacy అని ఒక ఆప్షన్లో ఇచ్చారు, బట్ క్వశ్చన్లో దానికి అది ఆన్సర్ కాదు. బట్ గుర్తుంచుకోండి, నెక్స్ట్ వచ్చే సైకిల్ జూన్ 2024 సైకిల్లో ఖచ్చితంగా ఇది వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎకలాజికల్ ఫ్యాలసీ అంటే ఒక గ్రూప్కి సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఆ క్యారెక్టరిస్టిక్స్ని ఇండివిజువల్కి అప్లై చేయడం. కామన్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ స్టూవర్ట్పురంలో ఉన్న ప్రతి ఒక్కరు దొంగలే అని చెప్పి ఒక స్టాంప్ వేస్తారు వాళ్ళపైన. బట్ ఇండివిజువల్గా చూసుకుంటే ఆ పర్సన్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ హీ మస్ట్ హ్యావ్ కేమ్ ఫ్రమ్ ఏ కల్చర్డ్ ఫ్యామిలీ. సో స్టూవర్ట్పురం అంటే దొంగలు అని చెప్పి మనం బ్లైండ్గా ఫిక్స్ అయిపోతున్నాం. దట్ ఈస్ ఎకలాజికల్ ఫ్యాలసీ. దీనికి ఇంకా కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ కంట్రీస్ విత్ మోర్ ప్రొటెస్టెంట్ టెండ్ టు హ్యావ్ హై సూసైడ్ రైట్, దెన్ ప్రొటెస్టెంట్స్ మస్ట్ బీ లైక్లీ టు కమిట్ సూసైడ్. ప్రొటెస్టెంట్స్ ఉండే కంట్రీలో సూసైడ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంట అకార్డింగ్ టు ఏ స్టడీ. కంక్లూజన్ ఏం డ్రా చేస్తున్నాడంటే ప్రొటెస్టెంట్స్ ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటారు, అంటే ప్రొటెస్టెంట్ అయిన ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకుంటాడు అని చెప్పి కంక్లూజన్ డ్రా చేస్తున్నాడు. ప్రొటెస్టెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, ఇట్స్ ఏ స్టడీ, ఇట్స్ ఏ సర్వే, ఓకే. బట్ ప్రతి ప్రొటెస్టెంట్ సూసైడ్ చేసుకున్నది అనేది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఏమవుతుందంటే కామన్ క్యారెక్టరిస్టిక్, హోల్ క్యారెక్టరిస్టిక్ని పట్టుకొని ఇండివిజువల్కి అటాచ్ చేస్తున్నారు దాన్ని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ స్కూల్ హ్యాస్ హై యావరేజ్ టెస్ట్ స్కోర్, సో ఎవ్రీ స్టూడెంట్ ఇన్ దట్ స్కూల్ ఈజ్ అబవ్ యావరేజ్. సో ఇక్కడ ఫ్యాలసీ ఏంటంటే ఆ స్కూల్స్లో టెస్ట్ స్కోర్స్ యావరేజ్గా హై వస్తున్నాయి, బట్ అలా అని చెప్పి ప్రతి స్టూడెంట్ అబవ్ యావరేజ్ ఉన్నాడని గ్యారంటీ లేదు కదా, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఎకలాజికల్ ఫ్యాలసీ ఆర్ పాపులేషన్ ఫ్యాలసీ ఈజ్ నథింగ్ బట్ అజ్యూమింగ్ ఎ గ్రూప్ క్యారెక్టరిస్టిక్స్ టు ఇండివిజువల్ అనమాట. ఇండివిజువల్కి ఆ క్యారెక్టరిస్టిక్స్ అప్లై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఇండివిజువల్కి అప్లై అవుతుందని మనం స్టేట్మెంట్ పాస్ చేస్తే దట్ ఈస్ ఎకలాజికల్ ఫ్యాలసీ. దట్స్ అబౌట్ ఎకలాజికల్ ఫ్యాలసీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ లెర్నింగ్ విత్ స్మార్ట్రిక్స్.